నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 9వ తరగతిలోని 18వ పాఠం భారతదేశంపై వలసవాద ప్రభావం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ప్రతి అంశాన్ని కూడా లైన్ టు లైన్ టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏ పాయింట్ని కూడా మీకు కాకుండా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానానికి సంబంధించి మొదటి నూలు మిల్లు ఎప్పుడైతే స్థాపించారో భారత్లోనే యంత్ర ఆధారిత పరిశ్రమల స్థాపన అనేది మొదలైంది. భారత్లోని మొదటి నూలు మిల్లు స్థాపించిన తరువాత భారత్లోనే యంత్ర ఆధారిత పరిశ్రమల స్థాపన మొదలైంది. 1850 ముంబైలో స్థాపించిన తర్వాత అహ్మదాబాదులో ఈ యొక్క నూలు మిల్ అనేది స్థాపించారు. భారత్లో పారిశ్రామిక నగరంగా మారిన పట్టణాలు ఇవి అంటే ఆ టైంలో భారతదేశంలో పారిశ్రామిక నగరాలుగా మారిన పట్టణాల పేరేంటి అంటే కాన్పూర్, ముంబై, అహ్మదాబాద్, చెన్నై. కాన్పూర్, ముంబై, అహ్మదాబాద్, చెన్నై ఈ 4 కూడా పారిశ్రామిక నగరాలుగా మారిన పట్టణాలు. తర్వాత పని పరిస్థితులు. ఇక్కడ ఆ పరిశ్రమల్లో పని పరిస్థితులు చూసినట్లయితే వీరు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా పని చేస్తూనే ఉండేవారు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పని చేస్తూ ఉండేవారు. అంటే ఇంచుమించు 14 గంటలు పని చేస్తూ ఉండేవారు. శీతాకాలంలో అయితే 12 గంటలు పని చేస్తూ ఉండేవారు. మొత్తం రోజుకు 14 గంటలు పనిచేస్తూ ఉండేవారు. శీతాకాలంలో రోజుకు 12 గంటలు పనిచేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే బల్బుని కనిపెట్టారో బల్బుని కనిపెట్టిన తర్వాత 15 గంటలు పని చేయవలసి వచ్చేది. బల్బుని కనిపెట్టిన తర్వాత 15 గంటలను పని చేయవలసి వచ్చేది. తర్వాత వీరికి విరామం చూసినట్లయితే భోజనానికి కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే భోజనం ముగించి మళ్ళీ పనిలో జాయిన్ అయిపోవాలి. అది రూలు. బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో భోజన విరామ సమయం ఎంత అంటే 15 నుంచి 20 నిమిషాలు. 15 నుంచి 20 నిమిషాలు. ఈ 15 నుంచి 20 నిమిషాల పనిలో మరలా జాయిన్ అయిపోవాలి. సెలవులు చూసినట్లయితే ఓన్లీ ముఖ్య పండుగలకు మాత్రమే సెలవులు ఇస్తూ ఉండేవారు. ముఖ్యమైన పండుగ మాత్రమే సెలవిస్తూ ఉండేవారు. అదేవిధంగా వారమంతా పని ఉండేది. ఆదివారాలు కూడా సెలవు లేవు. ఓన్లీ ముఖ్యమైన పండుగలకు మాత్రమే సెలవు ఇచ్చేవారు. అది కూడా ఆ సెలవు ఇచ్చిన రోజుని కూలి అనేది కట్ చేయడం జరిగేది. ఇక్కడ ఒక నియమం, బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒక నియమాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి ఆ నియమం అంటే ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలి అనేది ఇక్కడ పేర్కొన్న నియమం. తర్వాత వ్యతిరేక పోరాటాలు. ఈ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా ఉన్న పోరాటాలు ఏంటంటే 1870 నుండి ప్రారంభమయ్యాయి. ఇందులో తిలక్ ఈయన 1908లో 6 సంవత్సరాలు దేశ బహిష్కరణ శిక్షను విధించడం జరిగింది. 1908వ సంవత్సరంలో తిలక్కి 6 సంవత్సరాలు దేశ బహిష్కరణ శిక్ష బ్రిటిష్ ప్రభుత్వం విధించింది. దానికి వ్యతిరేకంగా ముంబై కార్మికులు 6 రోజులు సమ్మె చేశారు. ముంబై కార్మికులు 6 రోజుల సమ్మె చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1914-18 ఈ సంవత్సరాల మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. భారతీయ పారిశ్రామికవేత్తలు సాధించిన విజయాలలో మొట్టమొదటిది జంషెడ్జీ టాటా ఉక్కు కర్మాగారం. భారతదేశంలో ఉన్న ఈ పారిశ్రామికవేత్తలు సాధించిన విజయాలలో మొట్టమొదటి విజయం అని దేన్ని పేర్కోవచ్చు అంటే జంషెడ్జీ టాటా యొక్క ఉక్కు కర్మాగారం. దీనిని భారత పారిశ్రామికవేత్తలు సాధించిన విజయాలలో మొట్టమొదటిగా పేర్కోవడం జరిగింది. తర్వాత FICCI అంటాం అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది భారత పారిశ్రామికవేత్తల సంఘం. FICCI దేనికి సంబంధించింది అంటే మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘం పేరేంటి అంటే FICCI అంటాం.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. కార్మికుల కర్మాగారం కోసం చట్టాలు. కార్మికుల కర్మాగారం కోసం చట్టాలు. ఇందులో మొదటి కర్మాగారాల చట్టం. ఈ మొదటి కర్మాగారాల చట్టం అనేది 1881లో పిల్లల సంక్షేమం కోసం చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల సంక్షేమం. మొదటి కర్మాగార చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల సంక్షేమం. ఇది ఎప్పుడు చేశారంటే 1881లో చేయడం జరిగింది. దీని ప్రకారం అంటే మొదటి కర్మాగార చట్టం ప్రకారం 7 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు. 7 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు. అదేవిధంగా 7 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో 9 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. 7 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో 9 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. అదేవిధంగా రోజులో వీరికి గంట విరామం ఇవ్వాలి. పెద్దవారికి అయితే 15 నుంచి 20 నిమిషాలు ఓన్లీ లంచ్ టైంకి ఇస్తూ ఉండేవారు. కానీ పిల్లలు కాబట్టి అది కూడా 12 సంవత్సరాల లోపు వారు ఉన్నారు కాబట్టి వీరు రోజులో వీరికి విరామం ఎంత? గంట. నెలలో వారికి 4 సెలవులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మొదటి కర్మాగారాల చట్టం పేర్కొంది. అంటే మొదటి కర్మాగార చట్టం దేనికి సంబంధించింది అంటే పిల్లల సంక్షేమం కొరకు సంబంధించింది. 7 సంవత్సరాలు పిల్లలు కర్మాగారంలో నియమించకూడదని, 7 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో రోజుకు 9 గంటలే పనిచేసే విధంగా ఉండాలని, మళ్ళీ ఆ 9 గంటల్లో 1 గంట విరామం కావాలని చెప్పేసి నెలవారీలో 4 సెలవులు ఇవ్వాలని పేర్కోవడం జరిగింది. తర్వాత 1891 మహిళా కార్మిక సంక్షేమ చట్టం. 1891 మహిళా కార్మిక సంక్షేమ చట్టం. ఈ చట్టం గురించి చూసినట్లయితే రోజుకు మహిళలు 11 గంటల మించి పని చేయించరాదు. మహిళలకు రోజుకు 11 గంటల మించి పని చేయించరాదు. వీరికి విరామం 1:30 ఇవ్వాలి. మహిళలకు విరామం ఎంత అంటే 1:30. పిల్లల పని గంటలు 9 నుండి 7 గంటలకు తగ్గించారు. 1891 మహిళా కార్మిక సంక్షేమ చట్టం ప్రకారం 1891 మహిళా కార్మిక సంక్షేమ చట్టం ప్రకారం పిల్లల పని గంటలు ఎన్ని గంటలకు తగ్గించారంటే 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గించారు. 1911 కర్మాగారాల చట్టం. 1911 కర్మాగారాల చట్టం. పురుషులలో రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదు. 1911 కర్మాగారాల చట్టం ప్రకారం పురుషులలో రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. 6 గంటల పని తర్వాత 1 గంట విరామం కావాలి వీరికి. 1911 కర్మాగారాల చట్టం ప్రకారం పురుషులకు విరామం ఎంత అంటే 1 గంట, అంటే 6 గంటలకు ఒకసారి విరామం కావాలి. కార్మిక సంఘాలు. ఈ కార్మిక సంఘాలు సమ్మె సమయంలో విద్యావంతుల ఆధ్వర్యంలో ఏర్పడిన సంఘాలని కార్మిక సంఘాలు అన్నారు. కార్మిక సంఘం అంటే ఏంటంటే సమ్మె సమయంలో విద్యావంతుల ఆధ్వర్యంలో ఏర్పడిన సంఘాలను కార్మిక సంఘాలు అన్నారు. 1920 నుంచి ఇటువంటి సంఘాలు అనేవి ఏర్పాటు మొదలయ్యాయి. కార్మిక సంఘాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే 1920 నుంచి ఏర్పాటయ్యాయి. గిర్నీ కాంగర్ యూనియన్. ఈ గిర్నీ కాంగర్ యూనియన్ ఇది సోషలిస్ట్ భావాలతో ఏర్పడిన సంఘం. గిర్నీ కాంగర్ యూనియన్ అనేది సోషలిస్ట్ భావాలతో ఏర్పడిన సంఘం. 1928లో ముంబైలో సమ్మె చేసి వీరు మంచి ఫలితాలు సాధించారు. గిర్నీ కాంగర్ యూనియన్ వీరు 1928లో ముంబైలో సమ్మె చేసి మంచి ఫలితాలు సాధించారు. మజ్దూర్ మహాజన్. ఈ మజ్దూర్ మహాజన్ అనేది అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన కార్మిక సంఘం. ఇది మజ్దూర్ మహాజన్ అనేది అహ్మదాబాద్. ఈ అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన సంఘం ఏది అంటే మజ్దూర్ మహాజన్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.